హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో ఈరోజు మనమైతే నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం దగ్గర ఉన్న ఒక షాప్ దగ్గరికి వచ్చాము. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు హాఫే చూపించాను, బట్ క్లారిటీగా చూపించాలనిపించింది. అందుకని ఒకసారి ఫుల్గా తీసుకున్నాను. బట్ ఇవైతే నిమ్మకాయలండి, బట్ మనం తొక్కుతో పాటు తినేయచ్చంట. అండ్ ఇక్కడ చూడండి స్టార్ ఫ్రూట్ కూడా ఉంది. అండ్ ఇది హోటలా అనేది నాకైతే చాలా డౌట్ వేసింది. ఎందుకంటే హోటల్లో అయితే అక్కడ వండుకోవడానికే టైం సరిపోదు, అలాంటిది వీళ్ళు ఎంత గ్రీనరీని మెయింటైన్ చేస్తారంటే చాలా టాస్క్ కదా. అండ్ నేనైతే మీకు చూపిస్తూ ఉంటాను, పాస్ చేస్తూ ఉన్నాను కాబట్టి మరీ లాగా అయిపోయినా వీడియో. ఎందుకంటే చాలా ట్రీస్ ఉన్నాయండి, ఇవి కూడా అంటుకు తొక్కారు. స్ట్రీట్ ఫ్రూట్ హైబ్రిడ్ అనమాట. అన్ని ఫ్లవర్స్ దీనికి నేను మ్యూజిక్ యాడ్ చేస్తా, అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక లేడీస్ ఇలా మెయింటైన్ చేస్తుంటే గ్రేట్ కదా. అండ్ నాకైతే చాలా ఇష్టం అంట చెట్లు. నేను అడుగుతాను వచ్చేసి డైరెక్ట్గా నాకైతే చూపిస్తూ ఉంది. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. వన్ సైడ్ సైడ్ కూడా చాలా హైబ్రిడ్ మొక్కలు ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి కదా. ఇన్ని ట్రీస్ అనేవి ఒక షాప్లోనే మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు కదా, బట్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దానికి మనం చాలా షాక్ అవ్వాల్సిన విషయం ఉంది. అండ్ మిరప చెట్లలో మిరపకాయలు కూడా వేస్తాయి. అండ్ రోజా ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. అండ్ వీళ్ళైతే వేస్టేజ్ అంతటిని కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక చెట్టు కళ్ళు చేసారా, దాని కళ్ళు కొమ్మయింది. అడిగా ఏంటి అంటే చెట్టు మండే ఇక్కడ పార్క్ చేసారా, ఎందుకు పెరిగేయడం అనేసినారు. పుదీనా ఉపయోగించేశారు. ఈవెన్ బ్యాగ్స్ కూడా వేస్ట్ చేసుకోకుండా ట్రీస్ ని పెంచుతా ఉన్నారు. ఎంతమంది గవర్నమెంట్ అండ్ ఒక్కొక్కటి నేను విన్న విషయం ఏంటంటే, నా వీడియోస్ చూసి చాలా మంది అయితే ఈవెన్ ఎర్రగడ్డల చెట్లు కూడా వేశారు అండ్ సజ్జలు వేశారు. అండ్ స్టిల్ ఆన్ గోయింగ్ అనమాట. అండ్ కొంతమంది అలసందల చెట్లు కూడా వేశారండి. అది చాలా హ్యాపీగా వేసింది నాకు. అండ్ నేనే నేర్చుకుంటున్నాను అన్ని వేసి కూడా మిగతా వాళ్ళు వేయడం బాగుంది. అండ్ నేను ఒక చిన్న బట్టల చెట్టు తెచ్చి ఒక చిన్న మొలక వేసానండి, అదైతే బాగా తిరిగిపోయింది అసలు. నెక్స్ట్ టైం ఈరోజు అయితే ఇప్పుడున్న ట్రీస్ అన్నిటి కవర్ చేయాలి. అండ్ తమలపాకు చెట్టు కూడా ఎంత బాగా అల్లుకుందో. మనీ ప్లాంట్ కూడా ఉందండి దాంట్లో మిక్సింగ్. అండ్ వీళ్ళైతే ఎంత డెకరేటివ్గా వేస్టేజ్ ఆఫ్ అంటే వాటర్ బాటిల్స్ వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్స్ అండి, అది వాటిని యూజ్ చేసుకొని కూడా ఎంత బాగా డిజైన్ చేశారు. కొనియాలని చెప్పు, చాలా బాగుంది. కాఫీ తీసేయమని చెప్పు. చూడండి ప్రతి ప్రింట్ అబ్జర్వ్ చేయండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. అసలు ఎండిపోలేదు, చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి కదా. అంటే వాటర్ అనేది చాలా నీడ్ కదా, బట్ వీళ్ళు ఎంత బాగా పెంచుకుని ఉంటే కానీ ఇంకా అయ్యిండవు. నిమ్మకాయ చిన్న నిమ్మకాయ చెట్టు హైబ్రిడ్ చెట్లు ఉంటుంది, చాలా నిమ్మకాయలు వేస్తున్నాయి. అండ్ మా ఇంట్లో కూడా కండిషన్ నిమ్మకాయలు ఖచ్చితంగా వేస్తానండి. మీ పక్కనైతే ఖచ్చితంగా చూపిస్తాను. రకాల ఫ్లవర్స్ వేస్తున్నాను, గ్రో అవుతూ ఉన్నాయి. బట్ వస్తాయి ఖచ్చితంగా. చూడండి ఎంత బాగుంది. మనము నేచర్ని ఎక్కడెక్కడో వెతుక్కున్నాం అనుకుంటాం కదా, బట్ గ్రీనరీ ఉన్న నేచర్ అనేది ఎక్కడ దొరకదండి, అంత ఫ్రెష్నెస్గా ఉంటుంది. అండ్ క్రోటాన్ మొక్కలు కూడా ఇవి చెప్పాము ట్రీ ప్లాంట్, బట్ వీటిలో 2-3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కూడా. ఇక్కడ జామ చెట్టు అసలు ఎలా వీళ్ళు ఇంతగా నీట్గా ఇంత మెయింటైన్ చేస్తున్నారు నాకైతే అర్థం కాదు. చూడండి ఎంత కన్నీరుగా ఉంది. అంతా మనం ప్లాస్టిక్ అంటున్నాం కదా, ప్లాస్టికే కాదండి. ఈ ట్రీ కూడా నన్ను చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. అసలు ఎంత బాగుంది, ఎంత డెకరేటివ్, చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. అసలుకి భలే ఉన్నాయి తెలుసా, భలే ఉన్నాయి. అంటేస్తే వస్తాయా? అంటేస్తే ఒకప్పుడు ఒకటి చిన్న 5 రూపీస్ లెక్కన ఇస్తారు కదా, అంతలాంటి ఫ్లవర్స్ అండి. అసలుకి ఎంత బాగా అనిపించాయో, ఎంత బాగుంది అసలుకి. నేను చెప్పడం ఎందుకు, నేను ఊరికే అనుకున్నాడు. మీరే చూడండి. మేము ఈ ఇందుకూరుపేటలో సచివాలయంలో పనిచేస్తాం. తీసుకుంటే ఇలా ఉంది, మండల ఆఫీస్ కానీ వచ్చాం. ఎంతసేపు పడుతుంది అసలుకి? అర్థమైందాక? ఇప్పుడు ఇల్లు అట్లా కట్టిస్తారు కదా,
అవి నేను ఒక ఊరికే మేడం ఒక ఊరికి. ఈ ట్రీని అయితే కొంచెం వాళ్ళు డెకరేటివ్గా అసలుకి జగనన్న కాలనీస్, ఎన్టీఆర్ కాలనీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎంట్రన్స్ సో అవన్నీ మేము కట్టిస్తాం అనమాట. అంటే నార్మల్ పెద్ద ఇది కాదు, బట్ ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే నేను అనుకున్నాను అసలు ఇలాంటి బ్యూటిఫుల్గా ఇంత షార్ట్ ఇది ఇంత షార్ట్ అంటే విలేజ్ టైప్ కదా మండలంలో ఇంత బాగుంది అనిపించింది. మనమైతే మా సైడ్ నుంచి గ్రేట్ అప్లాజ్ అనమాట వాళ్ళకి. చూడండి ఇక్కడ చిన్నగా బొమ్మను పెట్టి ఎంత నీట్గా డిజైన్ చేశారు. మనకి చీర అనుకున్నాం కదా, బట్ అలా కాదు, బట్ నీట్గా డెకరేటివ్గా ఇంకా పెంచుతున్నారంట. ఇంకా పెంచుతాము, ఇంకా సరిపోలేదు, ఇంకా కావాలి, ఇంకా ఉన్నాయమ్మా, ఇంకా సరిగా పెరగడం లేదు. రీసెంట్లీ వేరే వాళ్ళు చిన్న దొంగలు కూడా పడ్డారంట ఈ చెట్ల కోసము. ఈ చెట్లను కాపాడుకోలేకపోయింది. ఇవన్నీ గుచ్చుకుంటున్నాయి ముళ్ళు మాదిరిగా. ఇవి కూడా మనం అనుకుంటాం కదా ఇవి ఎక్కడెక్కడో అడవిలో అట్లా దొరుకుతాయి, బట్ అవి సీరియస్గా ఇక్కడ వాళ్ళు పెంచడం అనేది అట్రాక్టివ్నెస్ ఇస్తుంది కదా. తామర పూల ట్రీ లాగా చూడండి ఎంత బాగున్నాయో. సో నేను కూడా బాగా గార్డెనింగ్ చేస్తున్నాను, ఇంత చేయలేకపోయినా కొంచెమన్నా. సో మీకైతే ఎంతమంది ఇన్ని ట్రీస్ని కవర్ చేసుకున్న దగ్గర ఏమైనా చూసారా ఫోటోస్ టైప్లో? నేనైతే ఇలా కవర్ చేస్తున్నాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్. మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ యొక్క ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా వాల్యుబుల్, బట్ ఎంకరేజింగ్ మీ లాట్ అనమాట. నేనైతే నాకు వీడియో దొరికినప్పుడల్లా నేను ఏదో ఒక వీడియో తీసి సేవ్ చేసుకొని నాకు కుదిరినప్పుడు ఎడిట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. బట్ స్టార్టింగే కాబట్టి కొంచెం మీకు ఇబ్బందిగా సరిగా అనిపించకపోవచ్చు, బట్ గోసాన్ ఖచ్చితంగా. ఇవైతే ప్లాస్టిక్ పూల్ లాగా ఉన్నాయి కదా, అసలు అసలుకి నేను ఇలాంటివి చాలా ప్లాస్టిక్ పూల్ లాగా అనిపిస్తున్నాయి కదా. రియల్ అయితే నేను షాక్ అయిపోయాను ఒక్క నిమిషం అసలుకి. ఆ ట్రీస్ అసలు ఇవన్నీ వేసున్నానండి. అండ్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ట్రీ గుచ్చుకుంటుంది గుచ్చుకోలేదు. నాకు కొంచెం అట్లా నీట్గా అల్లిచ్చేసి నీట్గా ఎంత బాగా డెకరేటివ్గా చేసేసారు. ఇది కూడా గోమాత పాలు తాగుతుంది. వాళ్ళ మమ్మీ ఇక్కడ ఆ బొమ్మ పెట్టి ఎంట్రన్స్లో చాలా అయితే బ్యూటిఫుల్గా డిజైన్ చేసింది. ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన వాళ్ళకి సార్ నమస్తే సార్. ఇంత మంచి వీడియోస్ వచ్చినందుకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ ఈ రోజుకి ఈ వీడియోని ఎండ్ చేసుకుంటూ, అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.